Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం బోల్డ్ అన్ని వీడియోస్ అనేది కూడా చేసాము బిజినెస్ మీద. కొన్ని వీడియోస్ థంబ్నెయిల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీరైతే కొన్ని సంవత్సరాల తర్వాత సుమారు కోట్లల్లో మీరైతే ఆదాయాన్ని చూడొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాం. అది ఎంతవరకు నిజం? మరి మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ అయ్యి కూడా సుమారు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ అవుతుంది. మరి వీటి గురించి మనకు లైవ్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మనతో పాటు కూడా ఉన్నారు విజయ్ కర్ణ గారు. సో పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మరి ఆయన ఏమంటారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ప్రీవియస్ వీడియోస్లో మనము కొన్ని చూసాము, ప్రేక్షకులు కూడా దాన్ని హ్యాపీగా చూశారు. అది ఎలా పాసిబుల్ అయింది, మనము ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని కోట్లు వస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ అది ఎలా అనేది ఏంటనేది మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా చెప్పారు. కాకపోతే నాకు ఏంటంటే ఇప్పుడు డౌట్ వచ్చింది, లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా మనము ఇది తీసుకోవడానికి, ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కానీ మ్యూచువల్ ఫండ్ గురించి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో దీన్ని ఒక తప్పుడుగానే అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ అనేది నిజం కాదు, ఇన్ని లక్షలలో కోట్లలో రిటర్న్స్ వస్తాయనేది ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే, వాళ్ళకి టెక్నికల్గా కొంచెం అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ దాని ప్రకారము కొంతమంది అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల దీని గురించి ఎక్కువ మంది తెలియదు. కానీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 25 నుంచి 30 ఇయర్స్ అవుతుంది. ఇంకా 1980s కూడా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యింది. సో మనం అక్కడ నుంచి మనం ఏదైనా చూసుకుంటే ఒక సక్సెస్ స్టోరీ ఉంది. అంటే చాలా ఉన్నాయి, దాంట్లో నేను ఒకటి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్. ఇది సక్సెస్ స్టోరీ ఒక పక్కకు పెట్టేసి అసలు ఎందుకు అయ్యింది అనేది కూడా మనము ఒకసారి మనం చూడాలి. మెయిన్ థింగ్ మీరు అన్నట్లుగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కూడా మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. అది మనం కొన్ని స్లైడ్స్లో మీకు చూపిస్తాను. అది కొంచెం డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటే ఎందుకు అవుతుందో కూడా మనకి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నారు కదా అండి, అతని కోట్ ఏంది అంటే, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఉన్న అద్భుతాలు ఏడు అద్భుతాలు అంటాం కదా, 8వ అద్భుతం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు అనమాట. ఓకే. సో ఎందుకు అన్నాడు అంటే, అది మనకి డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ కూడా మనకి రిటర్న్స్ పెరుగుతుంటుంది అనమాట. అది ఇంకా టేబుల్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ గ్రాఫ్లో నేను చూపించే గ్రాఫ్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక 50,000 SIP చేశాడు అనుకుందాం ఫర్ ద పీరియడ్ ఆఫ్ 26 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ రిటర్న్ 12%. రేట్ ఆఫ్ రిటర్న్ 12%, నేను 15-20 కూడా కాదు, 12% తీసుకుంటే ఫస్ట్ 1 CR కావడానికి, మీరు గ్రాఫ్లో చూడొచ్చు, ఫస్ట్ 1 CR కావడానికి 9.15 ఇయర్స్ పడుతుంది. ఓకే. అంటే అతను 50,000 SIP ఎవ్రీ మంత్ చేస్తున్నాడు, కానీ 1 crore అతని ఇన్వెస్ట్మెంట్ సైజ్ కావడానికి 9 ఇయర్స్, అంటే అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 1 CR కావడానికి 4.25 ఇయర్స్ పడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ CR, అంటే ఫస్ట్ CR, సెకండ్ CR, థర్డ్ CR కావడానికి 2.81 ఇయర్స్ అవుతుంది. తక్కువ టైం అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ అట్లా 4th CR తీసుకుంటే 2 ఇయర్స్లోనే అవుతుంది. అండ్ అట్లాగే మనం లాస్ట్లో చూసుకుంటే 10th CR కావడానికి జస్ట్ 10 months పడుతుంది. కంపేర్ చేసుకుంటే ఫస్ట్ 1 CR మాత్రం 9 ఇయర్స్ పట్టింది. 9 ఇయర్స్ కాకపోతే 10 ఇయర్స్ తీసుకోండి, 10 ఇయర్స్ పట్టింది. కానీ లాస్ట్ 1 CR కావడానికి జస్ట్ 10 months పట్టింది. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ఫస్ట్ 1 CR పెట్టేటప్పుడు మీరు క్యాపిటల్ ఎంత పెడుతున్నారు? 50,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కానీ లాస్ట్ 1 CRకి ఎంత క్యాపిటల్ పెడుతున్నారు? 9 CR పెడుతున్నారు. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే 9 CR మీద 1 CR రావడము ఈజీ, కానీ 0 నుంచి 1 CR తీసుకోవడం చాలా కష్టం. సో అందుకే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ కాంపౌండింగ్ అనేది అంత ర్యాపిడ్గా పెరుగుతుంటుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్లో కూడా చూస్తుంటాం. 1 CR మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ దాటింది అంటే ఎక్స్పోనెన్షియల్గా మీకు గ్రోత్ కనిపిస్తుంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంటే జస్ట్ 10% రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నా కూడా 1 CR మీద మీకు 10 lakhs రిటర్న్స్ వస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ 10 lakhs రిటర్న్స్. అంటే మనం ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కానీ ఒక IT ఎంప్లాయీ తీసుకుంటే 10 lakhs వాళ్ళ శాలరీ ఎవ్రీ ఇయర్. అందుకే ఫస్ట్ 1 CR అనేది చాలా ఇంపార్టెంట్. 1 CR మనం ఎంత తొందరగా అంటే ఒక 15 ఇయర్స్లో కానీ ఒక 10 ఇయర్స్లో కానీ మనం అక్యుములేట్ చేయగలిగామనుకోండి, దాని తర్వాత మనం వద్దన్న అమౌంట్ వస్తుంటుంది అనమాట. ఓకే. అది ఇక్కడ కాంపౌండింగ్ అనేది. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రం అక్యుములేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చూద్దాం.
సింపుల్ ఇంట్రెస్ట్లో 1 ల్యాక్కి 10% మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే జస్ట్ 10,000 రూపీస్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే ఎవరికైనా మనం ఒక 10%కి ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా అంటే పర్ ఇయర్కి 10,000 రూపీస్ మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అది మనం ఈ టేబుల్లో చూసుకుంటే 1 ల్యాక్ కాస్త 1,10,000 అవుతుంది, 1,20,000 అవుతుంది, 1,30,000 అవుతుంది. అట్లా ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 2 lakhs అవుతుంది. అంటే మనం పెట్టిన క్యాపిటల్కి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది 10 ఇయర్స్కి. అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో 10 lakhsకి మనం 10% ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో 10,000 1,10,000 రెండు సేమ్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 1,10,000 మీద అవుతుంది. సో అప్పుడు మీ రిటర్న్స్ ఎంత 1.21 lakhs అవుతుంది. నెక్స్ట్ 10% ఇంట్రెస్ట్ మళ్ళీ 1.21 lakhs మీద అవుతుంది. 1.21 lakhs మీద మళ్ళీ మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 10% తీసుకుంటే మళ్ళీ 1.33 lakhs అవుతుంది. సో అట్లా మనం గ్రాడ్యువల్గా చూసుకుంటూ పోతే 10 ఇయర్స్ తర్వాత 2.5 lakhs అవుతుంది మీ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అంతా. ఓకే, జస్ట్ 10% మీద. మీరు డిఫరెన్స్ చూస్తుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 2 lakhs అవుతాయి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో 2.59 lakhs అవుతుంది. అప్రాక్సిమేట్ 60,000 రూపీస్ ఎక్కువ వచ్చినట్లు మన కాంపౌండింగ్. అది జస్ట్ 10 ఇయర్స్ జస్ట్ 10%కి. అదే మనం 15% 18% తీసుకుంటే ఈ గ్యాప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫార్ములా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ బేసిక్ ఈక్వేషన్ అండి ఇది. దీంట్లో ఏంటంటే పి అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ ఆర్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఏ అనేది మనకు అవుట్పుట్ అనమాట. చాలామంది ఏం చేస్తారు అంటే మనకి ఎంత రావాలి అనేది ఆలోచన చేస్తారు అండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అని మర్చిపోతారు అండ్ రిటర్న్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అంటే ఎన్ని ఇయర్స్ పెడతాము ఎన్ని ఇయర్స్ ఇన్వెస్టెడ్ ఉంటాము అనేది ఎవరు ఆన్సర్ చేయరు. కానీ నాకు ఎంత రావాలనేది క్లారిటీ ఉంటుంది, ఎంత పెడతాం అనేది క్లారిటీ ఉండదు, కానీ రిటర్న్స్ మాత్రం ఎక్కువ ఉండాలనుకుంటారు. సో ఈ మిస్ మ్యాచ్ అనేది మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఓన్లీ ఈ 3 వేరియబుల్స్లో స్మాల్ ఆర్ని ఎన్ని పీని ఈ 3 వేరియబుల్స్లో ఆర్ని ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిది. రిటర్న్స్ అనేది ఎవరి చేతిలో ఉండదు, అది కంప్లీట్లీ గివెన్ బై మార్కెట్స్. మన కంట్రోల్ ఉన్నది ప్రిన్సిపల్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీద ఎప్పుడైతే మనం ఎక్కువ ఫోకస్ పెడతామో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎక్కువనే ఉండాలి అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు రిస్క్ పెరుగుతుంది, అంటే క్యాపిటల్ ఆర్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము స్టార్ట్ ఎర్లీ అంటే ఎంత తొందర అయితే అంత తొందర ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తాం కదా. ద మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఎప్పుడైతే ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ని మనం తగ్గిస్తామో మనకి క్యాపిటల్ రిస్క్ అనేది పెరుగుతుంటుంది. క్యాపిటల్ రిస్క్ పెరిగినప్పుడు మన ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మనకి ఇన్పుట్ అమౌంట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రం ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ మాత్రం మనకి డెఫినెట్గా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది కాంపౌండింగ్ ఫార్ములా. మనం ఫస్ట్ టాపిక్లో మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంది అని అనుకుంటే ఇది రికమెండేషన్ కాదండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే చాలామంది అంటున్నారు కదా అసలు నిజంగానే 20 yearsలో 10 yearsలో ఇంత కాంపౌండింగ్ అవుతుందా, ఇంత వెల్త్ జనరేట్ అవుతుందా అనేసి అడుగుతున్నారు కదా. ఒక ఫండ్ పేరు చెప్తాను, అది మీరు స్లైడ్ మీద చూడొచ్చు. నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని ఉందండి. ఇది స్టార్ట్ అయింది 1995 October 8th స్టార్ట్ అయింది. సిన్స్ ఇన్సెప్షన్ అది ఇచ్చిన పర్సంటేజ్ 22% CAGR ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు అంటే ఈరోజు టుడే మార్కెట్ వాల్యూ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 5.5 CR అవుతుంది అనమాట. అంటే చాలామంది మనకి నెక్స్ట్ 5 yearsకి 10 yearsకి ఏమవుతుందో మనకు తెలియదు, అసలు అంతగానం రిస్క్ మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఆల్రెడీ ఇట్లాంటి గ్రోత్ స్టోరీస్ చాలా ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇంకా 25% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఇది టోటల్ యావరేజ్గా CAGR 25% ఇచ్చిన ఫండ్స్ కూడా సిన్స్ ఇన్సెప్షన్ ఇచ్చినట్టు ఉన్నాయి. కానీ ఎక్కువ ఇయర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ దగ్గర 30 years నుంచి ఉన్న ఫండ్ ఇంత పర్సంటేజ్ ఇచ్చిన ఫండ్లో మనకి 1 lakh నుంచి 5.5 CR అయిన ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే డెఫినెట్గా అందరూ ఇట్లా తీసుకోవచ్చా అంటే అందరు తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే లాస్ట్ 30 yearsలో చాలా బబుల్స్ వచ్చినాయి, చాలా డౌన్ఫాల్స్ వచ్చినాయి, చాలా మార్కెట్ పీక్స్ చూసింది, చాలా మార్కెట్ డౌన్ఫాల్స్ చూసింది. కానీ ఈ 30 years మొత్తం కన్సిస్టెంట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 5 CR వస్తాయి అనమాట. ఓకే, 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 10 years తర్వాత అది 1 CR అయింది, 5 CR పక్కకు పెట్టేసండి, 1 CR అయింది. 1 CR అయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి తీసేసుకున్నారు అనుకోండి, మీరు 5 CR ఆపర్చునిటీ చూడలేరు అనమాట. ఓకే. సో పోనీ 1 CR అయిన తర్వాత ఒక డౌన్ఫాల్ వచ్చింది, అదొక 1 CR కాస్త 50 lakhs అయింది అనుకున్నాం, లేకపోతే 60 lakhs అయింది అనుకున్నాం, 1 crore నుంచి 40 lakhs నెగిటివ్ అయ్యింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ పీక్స్ రాదు, మార్కెట్ ఇంతకన్నా ఎక్కువ పోదని చెప్పేసి కూడా అమ్ముకుంటారు.
ఎక్కువ వచ్చినా అమ్ముకుంటారు, తక్కువ వచ్చినా అమ్ముకుంటారు. మనం అందరం ఇన్వెస్టర్స్ మైండ్ సెట్స్ అలాగనే ఉంటుంది. సో ఇక్కడ అడ్వైజర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు రిక్వైర్మెంట్ లేదు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలిపెట్టినావు, రిక్వైర్మెంట్ లేదు, దాన్ని అట్లా వదిలిపెట్టడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అది కాంపౌండింగ్లో 10%, 12% ఇచ్చినా కూడా ఇట్ విల్ బి హ్యూజ్ కార్పస్ అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు ఇంకా కంపారిటివ్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన పేరెంట్స్ కానీ మన లాస్ట్ జనరేషన్ పేరెంట్స్ మనం అందరం ఏమనుకుంటాము, మన వాళ్ళు 1995లో 1990స్లో 1980స్లో ప్లాట్లు కొనింటే హైదరాబాద్లో ఇప్పుడు కొన్ని కోట్లు అవుతుంది. బేగంపేటలో కానీ ఇక్కడ మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో అప్పుడు చాలా తక్కువ రేట్లకు దొరుకుతుండే, 1 lakh దొరుకుతుండే, 50,000కే దొరుకుతుండే అని చాలామంది చెప్తారు మనకి. కానీ అప్పుడు 50,000 దొరికేది కాదు ఎవరి దగ్గర, 1 lakh ఎవరికి దొరికేది కాదు. పెట్టింటే ఈరోజు చాలా కోట్లు అవుతుండే అనేసి అంటారు. ఈ రోజు కూడా మీకు సేమ్ సిచ్యువేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఆ రోజు మీకు 1 lakh దొరకడం ఎంత ఇబ్బందో, ఈరోజు మీకు 10 lakh దొరకడం కూడా అంతే ఇబ్బంది. సో మీ పేరెంట్స్ ఉన్న సిచ్యువేషన్లో మీరు కూడా ఉన్నారు. ఈరోజు 10 lakhs ఇప్పుడు మీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ 10 lakhs మీరు కొంచెం డిసిప్లిన్తో ఎస్ఐపిస్గా చేసుకోవడం కానీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఒక 10 lakhs కార్పస్ చేసుకొని ఇట్లాంటి ఫండ్స్లో లాంగ్ టర్మ్కి చేసి వదిలిపెట్టారనుకోండి, డెఫినెట్గా దీనికన్నా ఎక్కువ రిటర్న్స్ చూడగలుగుతారు మీరు. ఓకే, అది దీన్ని ఎసెన్స్ అనమాట. అదే నాకు మనం ప్రతిసారి వీడియోలు చేస్తున్నప్పుడు ఇంత వస్తుంది కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు, సో అది లైవ్ ఎగ్జాంపుల్స్గా చెబితే వాళ్ళకి ఇంకా బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో మేము అడిగాను. డెఫినెట్గా అండి, ఇట్లాంటివి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గర నెంబర్ ఆఫ్ ఇయర్స్ తక్కువ ఉన్నా కూడా పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి, కానీ అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదనమాట మన ఇన్వెస్టర్స్కి. అది ఆ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి గ్రీడ్ పెంచిన వాళ్ళం అవుతాం. అంటే షార్ట్ టర్మ్స్లో ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాలి అనేది పెంచిన వాళ్ళం అవుతాం. అది కరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదనమాట. మనం లాంగ్ టర్మ్లో తక్కువ రిటర్న్స్ అయినా సరే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం విల్ బి ద బెస్ట్ అప్రోచ్. దీనికి అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా చెప్పారు అండ్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా మరి చెప్పారు. థ్యాంక్ యూ అండి. గైస్, మరి అయితే యూట్యూబ్లో వచ్చే వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం కదా, సో మరి దానిలో కూడా మరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.